గత కొన్ని సంవత్సరాలుగా భారత్ కెనడా సంబంధాల్లో సిక్ టెర్రరిజం, ఖలిస్తాన్ అంశం అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వివాదాస్పదమవుతోంది. అసలు ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందో చూడాలి. రీసెంట్గా కొత్త వివాదం దీనికి సంబంధించి ఒకటి చోటు చేసుకుంది. కెనడాకి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఒక లిస్ట్ జారీ చేశారు. దానిలో భారతదేశానికి చెందిన హై కమిషనర్ ఎవరైతే కెనడాలో ఉంటారో సంజయ్ కుమార్ వర్మ, తర్వాత సీనియర్ డిప్లొమాట్స్, వీళ్ళ పేర్లు పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ జాబితాలో పెట్టారు. అంటే అనుమానాస్పద వ్యక్తులుగా పెట్టారనమాట. అసలు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి దౌత్యవేత్త వెళ్తే వాళ్ళని చాలా గెస్ట్ లాగా ట్రీట్ చేయాలి. వాళ్ళకి వియన్నా కన్వెన్షన్ ఉంటుంది అనమాట, డిప్లొమాటిక్ రిలేషన్ సంబంధించి. ఆ కన్వెన్షన్ ప్రకారం చాలా ఇమ్యూనిటీస్ ఉంటాయి. అలాంటిది కెనడా వాళ్ళని పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే లిస్టులో పెట్టేసరికి, అంటే కేసు పేరు ప్రకటించకుండా, ఏ కేసులో కెనడా ఇన్వెస్టిగేట్ చేస్తుందో చెప్పకుండా పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మేము వాళ్ళని అనుమానిస్తున్నాం అనే లిస్టులో పెట్టేసింది. దీన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ఇండియా ఈ పోకడిని అసంబద్ధంగా, అబ్సర్డ్, కంప్లీట్గా బేస్లెస్ అని చెప్పి ఇండియా కొట్టేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సంజయ్ కుమార్ వర్మ ఎవరైతే భారతదేశం నుంచి వెళ్ళిన హై కమిషనర్ ఉన్నారో ఆయన 36 సంవత్సరాల అనుభవం ఉన్న డిప్లొమాట్ అనమాట. ఆయన ఇంతకు ముందే భారతదేశానికి సంబంధించి మన దేశం నుంచి జపాన్కి, తర్వాత సూడాన్కి, ఈ దేశాలకి అంబాసిడర్గా ఉన్నారు. తర్వాత టుర్కీ, చైనా, ఇలా చాలా దేశాల్లో ఆయన పనిచేశారు కూడా. అటువంటి వ్యక్తిని పట్టుకుని పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి చెప్పింది. దీనికి కారణం నిజ్జర్ హత్య కెనడియన్ సాయిల్లో జరిగింది. దీని వెనకాల భారతదేశం హస్తం ఉందని చెప్పి గత సంవత్సరమే జస్టిన్ ట్రూడో కెనడియన్ ప్రధాని ప్రకటించారనమాట. కానీ ఆయన ఈ రోజుకి కూడా ఒక చిన్న ఎవిడెన్స్ కూడా చూపించలేకపోయారు. బయటికి మాత్రం భారతదేశం హస్తం ఉంది అని చెప్తున్నారు. కానీ ఒక చిన్న సాక్ష్యం కూడా చూపించలేకపోయారు ఇండియా హస్తం ఉన్నట్టు. కానీ ఇండియా పైన మాత్రం ఎలిగేషన్స్ వేస్తూనే వస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇలా? కెనడాలో జస్టిన్ ట్రూడో ఎందుకు చేస్తున్నారు? కెనడాలో సిక్ జనాభా ఉంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మినిస్ట్రీస్లో కూడా, అంటే వాళ్ళ మంత్రివర్గంలో కూడా సిక్ మంత్రులు ఉన్నారన్నమాట. సిక్ మతానికి చెందిన మంత్రులు. వాళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళకి చాలా అవసరం. వాళ్ళ పాలిటిక్స్ వీళ్ళకి చాలా అవసరం. అంటే అక్కడ కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ప్రిపోస్టరస్ ఇంప్యూటేషన్స్ అనమాట. ఎటువంటి బేస్ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి హేతుబద్ధత లేకుండా భారతదేశం పైన, మన రాయబారుల పైన ఒక అపవాదం వేస్తున్నారనమాట. దీన్ని ఇండియా గట్టిగానే ఖండించింది. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు కూడా చాలా గట్టిగా ఖండించారు. రీసెంట్గా కూడా, అంటే అక్టోబర్ 11వ తారీఖు ఇండియా ఆసియాన్ సమ్మిట్ 21st సమ్మిట్ జరిగింది లావోస్లో. దాంతోపాటు ఈస్ట్ ఏషియా 19th సమ్మిట్ కూడా అక్కడ జరిగింది. అక్కడ మోడీ గారు, ట్రూడో ఇద్దరు ఎదురు పట్టడం కూడా జరిగింది. అక్కడ కూడా ఇలాంటి ప్రస్తావన ఏమీ లేనట్టు సమాచారం. అటువంటిది రీసెంట్గా నిన్న ఇలాంటి లిస్ట్ రిలీజ్ అవటం, ఈ లిస్ట్లో ఎవరైతే పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కెనడా ప్రభుత్వం యొక్క వాచ్లో ఉన్నారో వీళ్ళందరి పేర్లలో మన హై కమిషనర్ పేరుంది. ఇది చాలా తప్పని చెప్పి కూడా ఇండియా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇటువంటి వాటి వల్ల ఇండియా కెనడా రిలేషన్స్ భారీగా దెబ్బతింటమే కాకుండా, ఈ ఖలిస్తానీ తీవ్రవాదుల్లో అంటే ఇండైరెక్ట్గా కెనడా ఏం చేస్తుందంటే ఖలిస్తానీ మూవ్మెంట్కి, ఖలిస్తాన్ తీవ్రవాదులకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? సిక్కుల దగ్గర సింపతి కొట్టేయడం కోసం, అక్కడ సిక్ ఓట్ బ్యాంక్ సంపాదించుకోవడం కోసం. కానీ కేవలం రాజకీయాల కోసం, ఓట్ బ్యాంక్ కోసం ఇండియా లాంటి దేశం మీద, ముఖ్యంగా ఇండియా లాంటి డైవర్సిఫైడ్ దేశం మీద, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు ఉన్న ఈ దేశం మీద ఇలాంటి అభియోగాలు వేసేసి ఇవన్నీ పక్కన పెట్టి మనం అందరిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనే దానిలో మనం ఉన్నప్పుడు, ముఖ్యంగా ఖలిస్తాన్ అనే సపరేట్ సిక్ నేషన్ మేము ఇయ్యం, వాళ్ళందరూ ఇండియాలో భాగం అని చెప్పి మనం అంత గట్టిగా చెప్తున్నప్పుడు సపరేట్గా సిక్ టెర్రరిజంని ప్రమోట్ చేయటం, ఖలిస్తాన్ మూమెంట్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టే కదా. సో కెనడా ఇలాంటి పోకళ్ళు తగ్గించుకుంటే ఎంతైనా మంచిదని చెప్పి ఐఆర్ ఎక్స్పర్ట్స్ ముఖ్యంగా ఇండియా తరఫున వాదిస్తున్నారు కూడా.